హలో పిల్లలు, ఈరోజు మనం వాయుపీడనం గురించి నేర్చుకుందాం. ఒక గ్లాసుని తీసుకొని దానిని పూర్తిగా నీటితో నింపండి. ఓ పోస్ట్ కార్డుని తీసుకొని గ్లాసు యొక్క పైభాగంలో ఉంచి గట్టిగా నొక్కి ఉంచండి. గ్లాసు అంచులకి పోస్ట్ కార్డుకు మధ్య వ్యత్యాసం ఉండకుండా, అంటే గాలి చొరబడకుండా చూసుకోండి. ఇప్పుడు గ్లాసుని తలకిందులుగా పోస్టు కార్డు సహాయంతో పట్టుకోండి. చేతిని తీసివేయండి. పిల్లలు, చెయ్యి తీసినప్పటికీ కార్డు అలాగే ఉండిపోతుంది అని మీరు గమనిస్తారు. ఎందుకు? కార్డుని నీటి యొక్క దిగువ పీడనం కిందకి నెడుతుందని మనకి తెలుసు. మరింకా దానిని అంటిపెట్టుకుని ఉండేదేమిటి? అంటే అర్థం, దానిని నిలబెట్టి నీటి యొక్క పీడనానికి వ్యతిరేకంగా పనిచేసే పీడనమేదో తప్పక పనిచేస్తూ ఉండాలి. ఆ ఎగువ పీడనమే వాయువు యొక్క ఎగువ పీడనం. భూమి వాతావరణమంతా వాయువులతో చుట్టుముట్టబడి ఉందని మనకి తెలుసు. అంటే వాతావరణం మన మీద కొంత పీడనాన్ని కలగజేస్తుంది. ఇలా వాయువుల ద్వారా కలగజేయబడే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. గాలి మన శరీరంపై అన్ని దిక్కుల నుండి పీడనాన్ని కలగజేస్తుంది. వాతావరణ పీడనం అనేక కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు భారీ ఎత్తున మన శరీరం మీద వాతావరణం పీడనం కలుగజేస్తోంది. కానీ దానిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు? ఎందుకంటే వాతావరణం కలగజేసే పీడనం మన శరీర భాగాలలో ఉండే పీడనం సమానంగా ఉండి బయట నుండి కలిగే పీడనాన్ని రద్దు చేస్తుంది కాబట్టి. ఘనీభవనం చెందే పైపులను శుభ్రపరచడానికి రబ్బరు అమర్చబడిన ప్లంజర్లను మీరు చూసారా? ఒకవేళ మీరు దానిని సున్నిత ప్రదేశాలలో ఉంచి నొక్కినట్లయితే అది పీల్చుకుంటుంది. ఎలా? అది తెలుసుకుందాం. మీరు రబ్బరు కప్పుని ఏదైనా ప్రదేశంలో ఆంచి నొక్కినప్పుడు దానిలోని ఇంకా ఆ ప్రదేశంలో ఉండే గాలి తొలగిపోతుంది. కప్పులో ఉండే అతి తక్కువ పీడనం కప్పుపై కలిగే పీడనంతో పోరాడుతుంది. వాతావరణంలోని పీడనం ఆ ప్రదేశంపై పనిచేస్తుంది. అంటే కప్పు లోపల పీడనం బయట వాతావరణంలోని పీడనాన్ని తటస్థం చేసే వరకు దానినే అంటిపెట్టుకుని ఉంటుంది. వాతావరణ పీడనం ఎంత అత్యధికంగా ఉంటుందో మీకు తెలుసా? ఆటో వాన్ గెర్కే అనే జర్మన్ శాస్త్రవేత్త 51 సెంటీమీటర్ల గల వైశాల్యం కలిగిన 2 లోహపు గోళీలను వాటిలోని గాలిని తీసివేసి అతికించాడు. బయట వాతావరణ పీడనాన్ని ఎదుర్కోడానికి వాటి లోపల గాలి లేకపోవడం వల్ల ఆ 2 ఒకదానికి ఒకటి అతుక్కుపోయాయి. అతను వీటిని వేరు చేయడానికి 8 గుర్రాలు ఇరువైపులా వాటిని అంటిపెట్టుకుని ఉన్న వాయుపీడనాన్ని ఛేదించి విడగొట్టలేకపోయాయి. అంటే దీనివల్ల వాయుపీడనం అన్ని దిక్కుల నుండి వర్తిస్తుంది అని నిరూపితమైంది. అంతేకాక వాతావరణ పీడనం ఎంత అధికంగా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఈ రోజుకు మరింతే. బాయ్ బాయ్ పిల్లలు.